జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి? 2026 జనవరి 1వ తారీఖు నుండి 2026 డిసెంబర్ నెల 31 వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు 12 మాసాలలోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ 2026 జనవరి నుంచి మార్చి 19 వరకు విశ్వావసునామ సంవత్సరం ఉంది. 2026 మార్చి 19 ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అనగా 2026 ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉంది, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు 2 సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు. 2 తెలుగు సంవత్సరాలు కలిపి 2026 ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి 2026 ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనుస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి 2026 జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. 2026 జూన్ 2 తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. అనగా గురు సంక్రమణం జరుగుతుంది. ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక 2026 డిసెంబర్ 31 వరకు కర్కాటక రాశిలోని సంచారం కొనసాగుతుంది. అనగా జూన్ 2 వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విశ్వావసు పరాభవన అనేటువంటి ఈ 2 సంవత్సరాలలో ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా పూర్తిగా 12 మాసాలంతా కూడా ఆయన మీన రాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు కుంభరాశిలోనే ఈయన సంచారం కొనసాగుతుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు ఉండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు. అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది. అలాగే కేతువు కూడా ఈ 2026 డిసెంబర్ 5 వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు. 2026 డిసెంబర్ 5 తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు ఇప్పుడు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడో అదే రాశుల్లోనే 2026 ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం 12 రాశుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మకర రాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ మకర రాశి వారికి సంవత్సరం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో 60% సుఫలితాలు ఉన్నాయి, 40% ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. బృహస్పతి అయినటువంటి ఈ గురువు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు మకర రాశి వారికి 2026 జూన్ 2 వరకు షష్టమ భావంలో మిథున రాశిలో ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడు. జన సహకార లోపం కనిపిస్తుంది. కొంతమంది పెద్దవారు మీకు సహకరించరు. అలాగే పనిభారము శ్రమ అధికమవుతుంది, ఖర్చులు పెరిగిపోతాయి. విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో మీరు వెనకడుగు వేస్తారు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి.
జనాలతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. మరి 2026 జూన్ 2వ తారీఖు తర్వాత ఈ గురువు సప్తమ భావంలోనికి వెళ్ళడం వల్ల, కర్కాటక రాశిలోనికి వెళ్ళడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు, జన సహకారము పెరుగుతుంది, మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా సద్వినియోగం అవుతుంది, విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి, మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు. జూన్ 2 వరకు మీకు గురుబలం లేదు మకర రాశి వారికి. జూన్ 2 తర్వాత గురుబలం ఉన్నట్టుగా ఉండి పెరిగిపోతుంది. ఇక శని భగవానుడు జన్మరాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు 2026 ఆంగ్ల సంవత్సరంలో తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల శని భగవానుడు మీకు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. మీనరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం 100% శుభఫలితాలకు అవకాశాన్ని ఇస్తున్నాడు శని భగవానుడు, మీ జన్మరాశ్యాధిపతి. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకుంటారు, వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు. అలాగే ద్వితీయంలో కుంభరాశిలో రాహు సంచారం, అష్టమంలో సింహరాశిలో కేతు సంచారం, ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, మీరు ఆశించిన పనులు ఆశించినంతగా నిరాశను కలిగిస్తాయి, అశాంతిని కలిగిస్తాయి, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి, నూతన వ్యక్తుల వల్ల, నూతన వ్యాపారాల వల్ల, నూతన ఉద్యోగాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. మోసపూరితమైన వ్యక్తులను నమ్మి మీరు ధనాన్ని పోగొట్టుకుంటారు, చెడ్డ పేరు తెచ్చుకుంటారు, కొన్ని సమస్యలు కూడా మీరు ఇరుక్కునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ మకర రాశి వారికి అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి, అనగా మనకు ఉన్నటువంటి పంచభూత లింగాల్లో అన్ని పంచభూత లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి, ఒక వాయులింగేశ్వర క్షేత్రం మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది, అది కూడా శ్రీకాళహస్తిలో. ఈ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని సందర్శించి, అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారి, జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శించి నమస్కరించుకొని ఆలయంలో అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మకర రాశి వారు ఈ రావుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ మకర రాశి వారికి షష్టమంలో గురువు జూన్ 2 వరకు ఉన్నాడు గనక, గురుబలం ఉండదు గనక దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి, దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణం చేయండి, గురువులకు శనగలు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. అలాగే మకర రాశి వారు 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించుకుంటూ లలితాదేవిని సందర్శించండి. సోమవారం రోజు, పౌర్ణమి రోజు పేదవారికి బియ్యం దానం చేయండి, కన్న తల్లి పాదాలకు నమస్కరించి ఆమె ఆశీస్సులు అందుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మకర రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం మరింతగా మంచి ఫలితాలను అందిస్తుంది.